ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సమాజం అండి. నా పేరు వి కృష్ణవేణి. చూశారు కదండి వాటర్ యాపిల్స్ ఎన్ని వచ్చాయి చూడండి. ఒకే చిన్న కొమ్మ చిన్న రెమ్మకి ఎన్ని వచ్చాయి చూడండి. గుత్తులు గుత్తులకు వచ్చాయి కదా, 2 డజన్ల పైకి వచ్చాయి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఈ సమ్మర్లో వాటర్ యాపిల్స్ ఆరోగ్యానికి దివ్య ఔషధం. బాడీ హీట్ తగ్గించడానికి బాగా దోహదపడతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్స్, పోషకాలు, ఖనిజ లవణాలు ఆరోగ్యం దివ్య ఔషధం. ఇప్పుడు హల్వా తయారు చేస్తున్నామండి, చూద్దారండి. హల్వా ఎంత బాగుంది చూడండి. వాటర్ యాపిల్స్తో హల్వా తయారు చేశానండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంది చూడండి. ఈ వాటర్ యాపిల్స్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దారండి. ఎంత బాగా వచ్చాయి చూడండి. కేకులాగా వచ్చాయి కదా. పోషకాలు కానీ చాలా బాగా వచ్చింది కదండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంది. వాటర్ యాపిల్స్ తింటే బీపీ కంట్రోల్ అవుతుంది, అలాగే డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా ఒబిసిటీ, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఫైబర్ కూడా అధిక మొత్తాలు ఉండడం వల్ల ఒబిసిటీ కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇందులో ఉండే ఫైబరు మలబద్ధక సమస్య నివారణకు, కాన్స్టిపేషన్ నివారణకు బాగా దోహదపడుతుంది. ఎంత బాగుంది చూడండి హల్వా. మీకు కావాల్సిన పదార్థాలు చూద్దారండి. వాటర్ యాపిల్స్ బాగా కడుక్కోవాలి, కడిగి ఆరబెట్టాలి. వాటర్ యాపిల్స్తో పాటు బెల్లం, నెయ్యి 2 స్పూన్లు, అలాగే జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, గ్లాస్ పాలు తీసుకోండి. ఇంకా యాలకులు కూడా కావాలి. యాలకులు, బెల్లం, కార్న్ఫ్లవరు, పాలు, నెయ్యి, వాటర్ యాపిల్స్, అంతే అండి. ఇప్పుడు వాటర్ యాపిల్స్ అన్నీ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి తయారు చేయడం. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందు భాగం తీసేయాలి, వేసి ముక్కలు బాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈజీ కట్ అయిపోతాయి, స్మూత్గా ఉంటాయి కదా. వాటర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుందండి. మిక్సీలో వేసి వాటర్ కలపాల్సిన అవసరం లేదు, అందులో వాటర్ సరిపోతుంది. జ్యూస్ తయారు చేసుకోవాలి మనం. ఇలా జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కానీ షుగర్ కానీ కలిపి తాగితే వాటర్ యాపిల్ జ్యూస్ తయారైపోతుంది కదండి. వాటర్ యాపిల్ జ్యూస్ కూడా తయారు చేసుకుని తాగొచ్చు మనం, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 4 స్పూన్లు నెయ్యి వేసాను. అందులో జీడిపప్పు, ముందు జీడిపప్పు వేపుకోవాలి. కొద్దిగా జీడిపప్పు ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసి బాగా 2 బాగా చూడాలిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ చిన్న ప్లేట్లో తీసి ఉంచుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి ఏం కావాలో వేసుకోవచ్చండి, బాగుంటుంది. అలా ఒక కప్పులో తీసి ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. వాటర్ యాపిల్ ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ మనం ఆ మిగిలిపోయిన నెయ్యిలో వేసి బాగా పాన్లో వేసి చూడండి బాగా ఉడికించుకోవాలి. వాటర్ యాపిల్ జ్యూస్ అంతా బాగా దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. కొద్ది టైం పడుతుంది, 10 minutes పడుతుంది. నీరంతా కూడా ఆవిరైపోయి దగ్గరికి వస్తుంది. బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా. కొద్ది బెల్లం యాడ్ చేయాలి. కొద్ది బాగా ఉడికించుకున్నాక బెల్లం యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేసాక మళ్ళీ మొత్తం కలపాలి. పంచదార వేసుకోవచ్చు, పంచదార కంటే బెల్లం మంచిదని. అందులోనే ఇప్పుడు కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లవర్లో మనం మిల్క్, పాలు, ఒక గ్లాస్ పాలు కలపాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఆ స్పూన్తో అలా కలిపాలి బాగా. ఉండలు ఉంటే మళ్ళీ బాగుంటుంది కదా, ఉండలు లేకుండా కార్న్ఫ్లవర్ పౌడరు, పాలు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ పౌడరు ఉండలు లేకుండా పాలలో బాగా మిక్స్ చేసి ఇలా యాడ్ చేయాలి. వాటర్ యాపిల్ గుజ్జులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి అది కలుపుకోవాలి. కలిపిన మళ్ళీ బాగా గరిటెతో బాగా కలపెట్టాలి. కార్న్ఫ్లవర్ పౌడర్ వేయడం వల్ల బాగా చెక్క తయారవుతుంది కదా, బాగా దగ్గరకు వస్తుంది చూడండి. అలా 5 minutes అలా బాగా 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 ఉడికించాలి. ఎక్కువ మంటలో పెడితే, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టి, తక్కువ మంటలో పెట్టి, లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి. అలా కదుపుతూ ఉంటే హల్వా తయారైపోతుంది. ఎంత బాగా వచ్చింది చూడండి హల్వా. 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి మంచి సువాసన వెళ్తుంది చూడండి. ఇంట్లో తయారు చేశాను. పాలు తీసుకుంటారు రోజు 1 లీటరు, గేదె పాలు, చాలా చక్కెర పాలు పోస్తారు. ఆ పాలతో వెన్న నెయ్యి తయారు చేసుకుంటారు చూడండి. నెయ్యి ఎంత బాగుంది. బయట మార్కెట్లో కూడా నెయ్యి, కల్తీ నెయ్యి ఉంటుంది కదా, ఇంట్లో తయారు చేసుకుంటాం నెయ్యి. నెయ్యి అంతా బాగా కరిగే వరకు కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నీరు రాయాలి. ఈ నీరు రాయడం వల్ల ఆ ప్లేట్లో వేసిన వాటర్ యాపిల్ గుజ్జు అంతా కూడా ఇది హల్వా ప్లేట్కి ఎత్తుకుపోకుండా బాగా వస్తుంది కదా. ఆ ప్లేట్లో పంపేయాలి అంతా. హల్వా అంతా ప్లేట్లో తీసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి.
చల్లారాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఎలాచీ పౌడర్ అండి. ఎలాచీ మామూలుగా మిక్స్ చేస్తే మిక్చర్ నెలకదండి, అందుకు కొద్దిగా పంచదార 2 స్పూన్లు పంచదార యాడ్ చేస్తే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చూడండి అంతమంది నీరు రాసి ఉంచుకున్నాం కదా ప్లేటుకు, ఆ ప్లేట్లో హల్వా అంతా అవి పంపాలి. ముందుగా ప్లేటుకు నీరు రాసి ఉంచుకున్నాం కదా, ఈజీగా ముక్కలు ఈజీగా బాగా కట్ అవుతుంది చక్కగా. ప్లేట్ కంటుకోకుండా హల్వా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి, చూస్తుంది తినాలనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్స్లో పెడతారు కదండి. ఈ వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. అందుకే ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇలా మంచి మంచి వెరైటీలు తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాటర్ యాపిల్స్ డైరెక్ట్గా తినడానికి పిల్లలు ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటాయి, స్వీట్ తక్కువ ఉంటుంది. ఇలా కేకులు తయారు చేస్తే కేకుల రూపంలో ఇంకా ఇలాగ హల్వా రూపంలో తయారు చేసి ఉంచితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఎంత బాగా వచ్చింది చూడండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా మరింత ఇష్టంగా తింటారు పిల్లలు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సమ్మర్లో ఆరోగ్యప్రదాయని వాటర్ యాపిల్స్ ఆరోగ్యానికి దివ్యౌషధం, సంజీవనిలాగా ఉపయోగపడుతుంది. బాడీ హీట్ కంట్రోల్ చేయడానికి, హీట్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. అలాగే బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా దోహదపడుతుంది. కాన్స్టిపేషన్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. వాటర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ మలబద్ధ సమస్య వారికి బాగా దోహదపడుతుంది. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, పీసులు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. కేక్ లాగా ఉన్నాయి కదా, కేక్ ముక్కలాగా ఎంత బాగుంది. చూస్తుంది అనిపిస్తుంది కదండి, ఎంత బాగా వచ్చింది చూడండి. వాటర్ యాపిల్స్ హల్వా చాలా బాగుంది కదా. బెల్లం యాడ్ చేశాను నేను, కొంతమంది షుగర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అసలు షుగరే ఉండదండి. మాకు కానీ మా పిల్లలు ఎవరికి కూడా టీలు కాఫీలు అలవాట్లేదు, అందుకే షుగర్ కూడా కొనమ్మా. ఇప్పుడు ఎక్కువ బెల్లం వేస్తాను. స్వీట్ పాయసం అన్నింటిలో కూడా బెల్లం వేస్తాను. ఇది పాయసం కూడా తయారు చేసుకోవచ్చు అండి, పాయసం కూడా చాలా బాగుంటుంది. వాటర్ యాపిల్స్ పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. భగవంతుడు సృష్టి అంత అద్భుతం కదండి. చూడండి, ఒక్క రమ్మకు 2 డజన్ల కాయలు ఇచ్చాడు చూడండి. వెరైటీ. థ్యాంక్ యూ.